ఈయన శ్రీనివాసులు గారు, గౌణ వీర భద్రాచారి గారి జ్యేష్ఠ కూతురు. ఈయన మనందరికీ తెలుసు, గౌణ వీర భద్రాచారి గారు పైనపల్లిలో మన ఆశ్రమానికి తరచూ అవుతుండేవారు. మన భాష గారికి చాలా సన్నిహితులు, వెంకట సుబ్బయ్య గారికి, అందరికీ, సుదర్శన్ గారికి, అందరికీ. ఇంతవరకు మనము జరిపిన భజన గౌణ వీరభద్రాచార్యని సంస్మరణ చేసుకుంటూ జరిపాం. నేడు గౌణ వీరభద్రాచార్య గారి సంస్మరణ భజన. వీరభద్రాచార్య గారు మన భజనకు ముఖ్యులుగా ఉంటూ అందరి హృదయంలో నెలకొన్నారు. వీరు ఇటీవల అస్వస్థులుగా ఉండి పరమపదించారు. వారి జ్ఞాపకార్థం భార్య లక్ష్మీదేవి గారు, కుమారులు శ్రీనివాసాచార్య గారు, అశోకాచార్య గారు భజన భక్తులకు ప్రసాదం సమర్పిస్తున్నారు. ముందు మన భక్తులందరూ కలిసి సంస్మరణ చేయించాలని నిర్ణయించారు. కానీ ఈ విషయం శ్రీనివాసాచార్యకి వాళ్ళ తమ్ముడికి అశోక్ గారికి తెలిసి మేము ఏర్పాటు చేస్తామని ముందుకు వచ్చినారు. ఇలా కుటుంబంలోనూ భక్తుల హృదయాల్లో తన స్థానమును స్థిరపరచుకొని ప్రేమను పంచినారు. వారు ఎప్పుడు వచ్చినా ఆనందకరమైన వాతావరణం నెలకొంటుంది. ఇదందరూ మనము గమనించి ఉంటాం. ఆయన ఎప్పుడు కూర్చొని ఇంటికాడ కూర్చొని కొట్టారంటే అంతా ఒక సరదాగా అనిపిస్తుంది. అది స్వామి గమనించి లాస్ట్లో పాట అయిపోతుందా జై జై చెప్తారు కదా, అది ఆయనకే స్పెషల్. అది చాలా బాగా చెప్పేవాడు. ఓం శాంతి మనశ్శాంతి విశ్వశాంతి లాస్ట్ చాలా బాగా చెప్పేవాడు. లలితా పరమేశ్వరుడు ఆత్మకు శాంతి చేకూర్చాలని ప్రార్థిస్తున్నాము. గౌణ వీరభద్రాచారికి, గౌణ వీరభద్రాచారికి, గౌణ వీరభద్రాచారికి. ప్రసాదాత్రైన వారి భార్య లక్ష్మీదేవ గారికి, కుమారులు శ్రీనివాసాచార్య అశోకాచార్యులకు శుభాలు కలపాలని ప్రార్థిస్తూ మరొకసారి జై జై వీరభద్రాచారి, జై జై వీరభద్రాచారి, జై జై వీరభద్రాచారి. ప్రసాదదాత 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 సుఖీ భవ సుఖీ భవ ప్రసాదదాత సుఖీ భవ. వీరభద్రాచార్య గారు నాకు 25 సంవత్సరాల నుంచి పాండరంగ స్వామి భజన బృందంలో పనిచేయడం. వారానికి 2-3 సార్లు నాకు ఆయన ఫోన్ చేయండి. ఏ రోజు కూడా 3 సార్లు ఫోన్ చేసి ఎట్లున్నావు ఏం కదా అని చాలా ప్రేమతో అడిగేవాడు. చాలా సన్నిహితము. ఆయన తీరని లోటు నాకుగా చాలా బాధాకరమైన విషయము. వాళ్ళ పెద్ద కుమారుడు కూడా మాకు పరిచయము. ఎక్కడికి పోయినా బయటి ఊరికి కూడా భజనకు వచ్చి ఆయన పేరు నిలబెట్టుకునేవాడు. ఎవరు చూసినా ఎవరే ఆయన అని అడిగేవాళ్ళు. చాలా ప్రేమతో ఆడవాళ్ళతో కూడా అక్కయ్య అక్కయ్య అని పిలిచేవాడు. అందరినీ కూడా నవ్వుతూ పలకరించేవాడు. ఎవరిని కూడా కోపం కానీ లేవే కానీ అనేవాడు కాదు. కానీ ఆయన లేని లోటు మనకు భజన బృందానికి తీరని నష్టం. ఆయన ఎక్కడున్నా దేవుడు అక్కడికి పైన పిలిపించుకొని ఆయన యొక్క బిడ్డ వాత్సవంలో పరమాత్మకి వీరమై ఆయన స్వర్గలోకాన్ని వెళ్ళి ఉండాలని మన భజన సంఘం తరఫున కోరుతున్నాం. ఎందుకంటే జమ్మోడు రోడ్లో మా పక్కూరు అరటారం ఆచార్య గారు చిన్నప్పటి నుంచి సూపర్రైడ్ షెడ్ అని ట్రాక్టర్ మెకానిక్ ఉన్నాడు. ఇంటి పక్కన వీళ్ళు కటాంగాలు ప్రిపేర్ చేస్తారు, వెల్డింగ్ పెడతా ఉంటారు. నేను చిన్నప్పుడు ట్రాక్టర్ రిపేర్ వస్తే మా ఆయన పంపిస్తున్నాను చూసుకొని రాకపోతే అప్పుడు నేను గురించి మాట్లాడుతున్నాను. ఆయన అప్పటి నుంచే పరిచయం. ఆ పరిచయంలో నాకు సన్నిహితంగా బాగుండేటోడు, ఎక్కడికి వచ్చినా ప్రేమగా మాట్లాడేటోడు. వ్యక్తి మన మధ్యలో లేదంటే చాలా బాధాకరంగా ఉంది. వారి కుమారులు శ్రీనివాసాచార్య గారు వాళ్ళ తండ్రి గురించి 2 మాటలు చెప్తారు. ప్లీజ్ సైలెన్స్ ప్లీజ్. స్వామి ఆశ్రమము భక్త బృందం అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మా తండ్రి గారైన వీరభద్రాచార్య గారి సంస్మరణ సభ మీరు జరుపుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. మా తండ్రి గారు ఎక్కడ కూడా భజనలో చాలామంది 40 సంవత్సరాల నుంచి నేను చిన్నప్పుడు 5 సంవత్సరాలు కూడా నాకు గుర్తుంది. మా ఊళ్ళో ఉపాధి భజన చేసేవాడు. ఎక్కడ భజన కూడా చాలా ప్రేమగా పోయి ఇక్కడ మా కితాయిసాన్ దగ్గర కానీ పాండరంగ మందిరంలో కానీ ఎక్కడ భజన కూడా ఎవరు చెప్పుకుని ఇంట్లో కూడా పోయి భజన చేసేవాడు. అంత లెక్కలు కూడా
నాకు తీరని లోటుగా వెళ్ళిపోయారు. మా అమ్మాయి పెళ్ళి ఫిబ్రవరి 24వ తారీఖు ఉంది. 11 రోజుల దినము అయిపోయింది సోమవారము. పెళ్ళి వాయిదా వేయకూడదు అనే ఉద్దేశంతో అందరూ ఆడపిల్ల పెళ్లి చేయొచ్చు అని చెప్పి మేము చేయడానికి ముందుకు పోతున్నాము. మీరందరినీ కూడా మళ్ళీ ఒకసారి నేను వచ్చి పెళ్ళికి ఇన్వైట్ చేస్తాను. మీరందరూ ఖచ్చితంగా ఈ ఆశ్రమంలో ఎంతమంది అందరూ మా తండ్రి గారి జ్ఞాపకార్థం మీరు పెళ్ళికి వచ్చేసి మా ఆతిథ్యం స్వీకరించవలసిందిగా కోరుతున్నాము. థ్యాంక్ యూ.